న్యూస్ చూస్తున్నాం. ప్రజారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడం కూడా మనం చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాదిక్? ఎస్ రత్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు, ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వచ్చే వర్షాకాలం నుంచి కూడా డెంగ్యూ, అదేవిధంగా విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖను ప్రత్యేకమైన దృష్టి సారించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 91 స్టాఫ్ నర్సులకు రంగం సిద్ధం చేయబోతుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి వర్షాకాలం నాటికి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. ప్రతి వర్షాకాలంలో కూడా డెంగ్యూ, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రబలుతున్న సంగతి మనకు తెలిసిందే. దాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క బ్యాక్లాగ్ ఉన్న పోస్టులతో పాటుగా కావాల్సినటువంటి సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కానీ, ఇతర ల్యాబ్ టెక్నీషియన్ కానీ, స్టాఫ్ నర్సులు కూడా రిక్రూట్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు ఖాళీగా ఉన్న భర్తీని వెంటనే విడుదల చేయాలని కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా దృష్టి సారించాలి. ఇందుకోసం ప్రత్యేకమైన బోర్డు ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవలకు నియామక బోర్డు ఉంది. ఈ బోర్డు ద్వారా ఈ నోటిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ నియామకాల అనంతరం ఆయా పిహెచ్సిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్జరీ చేసే విధంగా కొత్త ప్రత్యేకమైనటువంటి అంశాలు తీసుకోవాలి. చాలా అంటే పడకలు పెంచే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ను మరింత బలోపేతం చేయాలి. అక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు గాను ల్యాబ్ టెక్నీషియన్లు కావాలి. కొన్ని చిన్న సర్జన్లు కూడా ఆ ప్రాంతాల్లో చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య తెలంగాణను నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాక్లాగ్ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నట్టు సిబ్బంది కొరత లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. రత్న, ఓటు. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.